హాయ్ అండి, అందరికీ వందనాలండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. 3వ వచనమండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించును. అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల దాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని కంటే దాని గతి నెమ్మది గలది. అటివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. మేలు కానకయున్న ఎడల వాని గతి. అందరూ ఒక స్థలమునకే వెళుదురు కదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. ఆయనను వారి మనసు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికే ప్రయాసపడినట్టే. 10వ వచనమండి. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎటివారగుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలను చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? 7వ అధ్యాయం అండి, 1వ వచనము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 2వ వచనము. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. 3వ వచనము. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలాగనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంట మీద ఉండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. 5వ వచనమండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలైనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో భక్తిహీనుల నవ్వు అటిదే. ఇదియు వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. 10వ వచనము. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. 13వ వచనము.
ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఆపద్దినమునందు యోచింపుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతి అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరావులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేలా నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు మాటలు చేయకము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. పనులు చేయకము. 17వ వచనం. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడువక ఉండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నిటిని కొనసాగించును. 19వ వచనమండి. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఎవడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుటగా నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. 22వ వచనమండి. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకు పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు. 27వ వచనమండి. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. అది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.